మీరా ఏం చేయగలుగుతారు? డాన్స్ కానీ ఒక పాట కానీ? మీకు శంకరాభరణంలో ఒక పాట ఉంది, వచ్చా శంకర అస్సలు అంతకు మించి పాడితే వీళ్ళు చేతిలో ఉన్న ఇసురుతారు ఇక్కడికి. పారిపోతారు. మీరు ఏం చేస్తారు అయితే ఇప్పుడు? పాట పాడతారా, డాన్స్ చేస్తారా, మాట్లాడతారా? డాన్స్ బెటర్, మాట్లాడలేను, పాట పాడలేను. ఓ మై గాడ్, డాన్స్ బెటర్ అంటే అంటే మన సినిమాలో ఒక పాట ఉంది, అది లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తాం. ఓకే, ఒక పని చేయండి, మాట్లాడండి మధ్యలో ఏదైనా. మీరు అడగని క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేయాలా నేను? నన్ను మామూలుగా ఆడియో చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి అని పిలవలేదు. ఎనీహో, యా, ఈ ఫిలిం గురించి సో ఇన్ని చూశారు, ఎలా అనిపించింది? సో నా రోల్ చాలా చిన్నది, ఇట్స్ cameo type. ఓకే. 2 days I had fun. Like literally I loved the character and I loved working with Darshi and Rahul. They were so friendly and it was fun. So yeah, the film will be fun. Thank you Prashant sir. మీకు ఎంత మిఠాయి ఇచ్చారు ఆయన ఈ మాటలు చెప్పడానికి? ఇంత స్వీట్గా చెప్పారు మీరు. అసలు ఏం లేదు, ఏం లేదా? ట్రూ ఫీలింగ్స్. ట్రూ ఫీలింగ్స్ అట. ఓకే, దర్శి వైపు నుంచి ఎలాంటి, లైక్ ఆయన చాలా బిజీగా ఉన్నారు అక్కడ టాక్స్లో భూషణ్ గారితో, అండ్ అయితే మీ రోల్ చాలా చిన్నది. ఓకే, బాగా అనిపించింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, మీరు డాన్స్ చేయడానికి మాకు ప్రామిస్ చేస్తున్నారు కదా, మళ్ళీ వచ్చి డాన్స్ చేస్తానని? ఓకే, నా మీద కాదు, ఎవరి మీద చేయండి. దర్శి వచ్చి చేస్తే నేను చేస్తాను. దర్శి వచ్చి చేస్తాను. ఒక పని చేయండి, మీరు నాతో పాటు ఇక్కడే ఉండండి, ఒక పాట ఇప్పుడు ప్లే చేద్దాము, ఎలాగో చూసిన పాట. ఆ పాట మీద మీరు చేస్తే బాగుంటుంది డాన్స్ కదా. నేను మాత్రం చూస్తానే, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినట్టు మధ్యలో నన్ను రమ్మని అడగండి. ఓకే ఓకే శ్వేత, యూ హావ్ టు జాయిన్ మీ. ఓకే. దర్శి దర్శి దర్శి